పట్టణంలో పూల వ్యాపారం చేసుకునే అచ్చయ్య నాగమ్మల జీవనోపాధి కోసం యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో ఆదివారం తోపుడు బండిని పంపిణీ చేశారు. దీంతో లబ్ధి పొందిన వారు యంగ్ జనరేషన్ టీంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెనాల్లో యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా స్థానిక బోస్ రోడ్లోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు పూల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నాగమ్మ అచ్చయ్యలకు తోపుడు బండిని అందజేశారు. వారు చేసుకునే చిరు వ్యాపారం గురించి యంగ్ జనరేషన్ టీం దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో టీం సభ్యులు తోపుడు బండిని వారికి అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యంగ్ జనరేషన్ టీం అధ్యక్షుడు సాదిక్, శివ, నవీన్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు తెనాలి పట్టణంలోని బోస్ రోడ్డు వద్ద కన్యకా పరమేశ్వరి గుడి ముందు సుమారు 30 సంవత్సరాల నుంచి నివసిస్తున్న నాగమ్మ గారు 62 సంవత్సరాలు, అలానే వాళ్ళ భర్త అచ్చయ్య గారు 72 సంవత్సరాలు. మరి గత 30 సంవత్సరాలుగా వీళ్ళిద్దరూ కన్యకా పరమేశ్వరి గుడి ముందు పూల వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ జీవనోపాధి కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఇటీవల మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాలను తెలుసుకొని బ్రతుకు తెరువుకి ఇబ్బందిగా ఉంది అని ఒక తోపుడు బండి సాయం చేయండి అని కోరగా ఈరోజు మా టీం ఆధ్వర్యంలో నాగమ్మ గారి కుటుంబానికి ఒక తోపుడు బండిని అందజేసి వాళ్ళకు ఒక పూల వ్యాపారం పెట్టించడం జరిగింది. ఇలానే రానున్న రోజుల్లో కూడా నాగమ్మ గారు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ జీవనోపాధి మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. బాబులకి ధన్యవాదాలు. మేము 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటే మాకు ఎవరు సాయం చేసిన వాళ్ళు లేరు, మా పని మాకు పట్టించుకునే లేరు. ఆ బాబులు నలుగురి స్వామికి, ఆ ముగ్గురు బాబులకి నమస్కారం.